మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో 16, 17 తేదీల్లో సిపిఐ, సిపిఎం మూడవ మహాసభ నిర్వహించనున్నారు. ముందుగా డోర్నకల్ ఎన్టీఆర్ విగ్రహం నుండి సభా ప్రాంగణం వరకు కూడా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇక ఈ ప్రదర్శనలో ఎర్ర జెండాలతో డోర్నకల్ పట్టణం ఎరుపెక్కింది. 10 సంవత్సరాలలో కేసీఆర్ పాలనపై ప్రజలకు వ్యతిరేకత వస్తే 10 నెలల్లో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలకు వ్యతిరేకత వచ్చిందని సిపిఎం నాయకులు అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో పేద ప్రజలు నిర్మించుకున్న గుడిసెలను కూడా అక్రమంగా తొలగించి వారిపైనే కేసులు అక్రమంగా పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ధర్నాకు పిలుపునిస్తే పోలీసులు అక్రమంగా రాత్రి అరెస్టు చేసి సాధించుకోవాల్సిన హక్కును తొక్కివేస్తున్నారని అన్నారు. నువ్వు భజనలు కాదు కదా కోరుకోవాల్సింది, ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంది, నిరసన తెలియజేసే హక్కు ఉంది, పోరాడే హక్కు ఉంది. హక్కును గౌరవించాలి, అంగీకరించాలి. భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు అవి. ఆ విషయాన్ని పక్కన పెట్టి పోలీసులకు సర్వాధికారాలు ఇస్తే, ఆ పోలీస్ అధికారి ఆదేశాలు జారీ చేస్తే ఇంకా ఎవరు ధర్నా చేస్తున్నా లోపలేస్తున్నట్టు. ఈ ఆదేశాలు రావడం కంటే ముందే పోలీసులు అంగన్వాడీలు చలో హైదరాబాద్ అని అప్లికేషన్ పెట్టుకుంటే పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఊళ్ళల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ బయలుదేరితే అక్కడెక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఎవరిని హైదరాబాద్ దాకా రానియలేదు. ఎదురైంది ఇదే. ఆడ పర్మిషన్ ఇచ్చారు, చలో హైదరాబాద్, ఇక్కడ అరెస్టులు మొదలుపెట్టి. నువ్వు భజనలు కాదు కదా కోరుకోవాల్సింది, ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంది, నిరసన తెలియజేసే హక్కు ఉంది, పోరాడే హక్కు ఉంది. హక్కును గౌరవించాలి, అంగీకరించాలి. భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు అవి. ఆ విషయాన్ని పక్కన పెట్టి పోలీసులకు సర్వాధికారాలు ఇస్తే, ఆ పోలీసు